ఇక్కడ సూపర్ మార్కెట్స్ లో ఇలా రెడీ టు ఈట్ కేక్స్ అయితే చాలానే ఉంటాయి. ఒక 6 to 7 యూరోస్ లోనే ఇటువంటి కేక్స్ అయితే మనం పర్చేస్ చేసేయచ్చు. బుడ్డోడు కేక్ కటింగ్ చేస్తున్నారు కదా, అసలు ఏంటి అసలు స్పెషల్ ఏంటి అని అనుకుంటున్నారేమో. మదర్స్ డే కి నా కోసం ఏదో ఒకటి చేయాలని వాళ్ళ తాపత్రయం చూసి నాకే జాలి అనిపించి ఈ కేక్ అయితే పర్చేస్ చేశాను. దిశా బేబీ అయితే నా కోసం మంచిగా గ్రీటింగ్ కూడా తయారు చేసి పెట్టింది. ఇటువంటి క్రాఫ్ట్స్ కి అయితే వీళ్ళ స్కూల్స్ లో కొదవే ఉండదు. ఇంకా నాకు కనిపించకుండా ఈ డైమండ్ పెయింటింగ్ ని పెయింట్ చేసేసి ఎలా అయినా నాకు మదర్స్ డే కి మంచిగా సర్ప్రైజ్ చేయాలని మా వాళ్ళ తాపత్రయం చూడండి. ఇక్కడ మనకి ఇలాంటి క్రాఫ్ట్ వర్క్స్ గిఫ్ట్ స్టోర్స్ లో భలే దొరికేస్తాయి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. మనలో అయితే 4-5 అవర్స్ ఎంగేజ్ అయ్యారు దీంతో. నాకు లిటరలీ చాలా హ్యాపీ అనిపించింది. ఇటువంటి ఆప్షన్స్ పిల్లలకి ప్రొవైడ్ చేయడం వల్ల ఇంట్లో కాస్తంత అల్లరి తగ్గుతుంది అనిపించింది నిజంగా. ఇదే ఫస్ట్ డైమండ్ పెయింటింగ్ వాళ్ళది. ఇక మీదట అయితే ఫ్రీక్వెంట్ గా కొందామని డిసైడ్ అయిపోయాను. ఇంకా ఈ బుల్లి గ్రీటింగ్ కార్డ్ కూడా మా దిశా బేబీనే తయారు చేసింది. ఇంకా సంగతి పక్కన పెట్టేస్తే మదర్స్ డే గా నేను వాళ్ళకి ఇచ్చేది ఏమైనా ఉంటే వాళ్ళకి నచ్చిన ఫుడ్ రెడీ చేసి వాళ్ళకి పెట్టడమే కదా. యశ్ బాబా అయితే పిచ్చి ఫ్యాన్ అసలు ఈ పునుకులు ఇంకా పల్లి చట్నీ కాంబినేషన్ కి. అఫ్ కోర్స్ ఇంట్లో అందరికీ ఇష్టమే, కానీ వాడికి అయితే చాలా చాలా ఇష్టం. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ లోకి అయితే మంచిగా దాల్ విత్ స్పినాచ్ ఇంకా కాస్తంత నువ్వుల పొడి కూడా వేసుకొని లాయించేసాము. ఇంకా ఈ స్ప్రింగ్ అయ్యేలోగా ఈ చెట్లనన్నిటిని కూడా నా కెమెరాలో క్యాప్చర్ చేసేయాలి. అలాగే మీకు కూడా ఈ స్ప్రింగ్ బ్లాసమ్స్ అంటే ఇష్టం అయితే వీడియోకి అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి.